హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం జూన్ 1, 2024 నుండి ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లకుండానే లైసెన్స్ పొందే అవకాశాన్ని అయితే కల్పించింది. ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లకుండా, అలాగే అక్కడ ఫైనల్ టెస్ట్ ఇవ్వకుండా లైసెన్స్ ఏ విధంగా మనకు వస్తుంది, అలాగే మరి ఈ లైసెన్స్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ చూస్తున్న కొత్త వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మీకు ఇలాంటి ఉపయోగపడే వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే, జూన్ 1, 2024 కంటే ముందు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసేవారు ముందుగా దగ్గరలో ఉన్న డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ లెర్నింగ్ లైసెన్స్ ఓపెన్ చేసి అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఫైనల్ టెస్ట్ అనేది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం ఇవ్వాలి. ఆ ఫైనల్ టెస్ట్లో పాస్ అయితేనే మనకు లైసెన్స్ అనేది వచ్చేది. ఈ ప్రాసెస్ అంతా జూన్ 1, 2024 కంటే ముందు. మరి జూన్ 1, 2024 తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే మరి లైసెన్స్ పొందే అవకాశాన్ని అయితే కల్పించింది. మరి అది ఏ విధంగా అనేది చూద్దాం. దానికి ముందుగా అసలు లైసెన్స్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మరి ఏ డాక్యుమెంట్స్ ఉంటే మనకు లైసెన్స్ అనేది తొందరగా వస్తుంది అనేది చూద్దాం. మనకు ముందుగా ఏజ్ ప్రూఫ్ కోసం, అంటే 18 సంవత్సరాలు నిండినయా లేదా అనేది దాని యొక్క ప్రూఫ్ కోసం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటుంది. ఇందులో ఏదో ఒక డాక్యుమెంట్స్ ఉన్నా సరిపోతుంది. ముందుగా బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, లేదా పాస్పోర్ట్ కాపీ, లేదా పాన్ కార్డ్ అయినా పర్లేదు, లేదా ఆధార్ కార్డు. ఈ విధంగా ఏజ్ ప్రూఫ్ కోసం అయితే ఇందులో ఏదైనా ఒక సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. దీంతో పాటు అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అయినా ఉండాలి, లేదా పాన్ కార్డ్ అయినా ఉండాలి, లేదా పాస్పోర్ట్ అయినా ఉండాలి, ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డ్ అయినా. ఇందులో ఏదో ఒకటి ఉన్నా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి సరిపోతుంది. ఇది అడ్రస్ ప్రూఫ్ కోసం. వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీ దగ్గర ఒక 6 ఫోటోలు అయితే ఉండాలి. ఈ ప్రూఫ్స్ పట్టుకొని మీరు దగ్గరలో ఉన్న డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే అక్కడే ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. ఈ ప్రూఫ్స్ పట్టుకొని మీరు దగ్గరలో ఉన్న డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్ళాలి. అక్కడ ఈ ప్రూఫ్స్తోని మీరు లెర్నింగ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. లెర్నింగ్ పేపర్ వచ్చాక మీకు ఇందులో ముందుగా థియరీ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో ట్రాఫిక్ సంబంధించిన సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. వీటి యొక్క అర్థం అనేది మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. మీరు క్లియర్గా వీటి గురించి తెలిస్తేనే మీరు డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయొచ్చు. మీరు సిటీలో అయినా సరే, ఇతర విలేజ్లో అయినా సరే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ సైన్ బోర్డ్స్ అనేది వీటి యొక్క అర్థం ఏంటి అనేది క్లియర్గా తెలిసి ఉండాలి. థియరీ టెస్ట్ పాస్ అయ్యాక డ్రైవింగ్ స్కూల్ వారు మీకు లెర్నింగ్ లైసెన్స్ పేపర్ అనేది ఇస్తారు. ఈ లెర్నింగ్ లైసెన్స్ పేపర్తో మీరు డ్రైవింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఈ ట్రైనింగ్లో పర్ఫెక్ట్గా మీరు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మీకు ఫైనల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫైనల్ టెస్ట్ కోసం మనం గతంలో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫైనల్ టెస్ట్ అనేది ఇవ్వాల్సి ఉండేది. మరి జూన్ 1, 2024 తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే మీరు ఏదైతే స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారో అదే స్కూల్లో ఫైనల్ టెస్ట్ అనేది ఇవ్వచ్చు. ఆ స్కూల్లో ఫైనల్ టెస్ట్లో పాస్ అయితే మీకు డ్రైవింగ్ స్కూల్ వారు పాస్ అయిన సర్టిఫికేట్ ఇస్తారు. దాంతోపాటు లెర్నింగ్ లైసెన్స్ నెంబర్ కూడా ఇస్తారు. ఈ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి లైసెన్స్ కోసం. మరి అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో పరివాహన్ అని టైప్ చేయండి. పరివాహన్ అని టైప్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. దానిపైన ప్రెస్ చేస్తే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అని ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. లైసెన్స్ రిలేటెడ్ సర్వీస్ అని. దాని కింద మీరు స్క్రోల్ చేస్తే డ్రైవర్స్ అండ్ లెర్నర్స్ లైసెన్స్ అని ఉంది. అలాగే డ్రైవింగ్ స్కూల్ అని ఈ విధంగా ఆప్షన్లు అయితే వస్తాయి. మీరు ఫస్ట్ ఆప్షన్ డ్రైవర్స్ అండ్ లెర్నర్స్ లైసెన్స్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఈ విధంగా డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో మీరు ఏ స్టేట్ నుండి అయితే అప్లై చేశారో మీరు ఒక స్టేట్ అనేది అందులో ఎంపిక చేసుకోండి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. అప్లై ఫర్ లెర్నింగ్ లైసెన్స్ అని, అలాగే అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అని, అలాగే అప్లై ఫర్ డిఎల్ రెన్యూ అని ఈ విధంగా ఆప్షన్లు అయితే వస్తాయి. ఇందులో సెకండ్ ఆప్షన్ ఉంది కదా, అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అని, దానిపైన ప్రెస్ చేయండి. అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. అదే అందులో ఫీజు ఉంటుంది. ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎంట్రీ చేయాలి. కంటిన్యూ పైన ప్రెస్ చేశాక ముందుగా మీకు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఇచ్చిన లెర్నింగ్ లైసెన్స్ నెంబర్ అడుగుతుంది. లెర్నింగ్ లైసెన్స్ నెంబర్ అనేది మీరు ఎంట్రీ చేయాలి. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా ఏ విధంగా ఉందో
అది అందులో ఎంటర్ చేసి ఓకే ఎంటర్ చేయండి. సో ఓకే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది అక్కడ అడుగుతుంది. సో మీ యొక్క ఫుల్ డీటెయిల్స్, మీ యొక్క ఇంటి అడ్రస్ అనేది మనం అన్ని ఫిలప్ చేయాలి. ఈ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏదైతే సర్టిఫికేట్స్ పాస్ అయ్యారో ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఆర్టీఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు అక్కడే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మనం డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళకుండా, అక్కడ ఫైనల్ టెస్ట్ ఇవ్వకుండా మనం లైసెన్స్ అనేది పొందొచ్చు. సో ఈ విధంగా సింపుల్గా మనం డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 1, 2024 నుండి ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా ఇలాంటి ఉపయోగపడే వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను.